చెలివే నా యదవే నా కథవే ఏంటి పిన్ని నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. రెడీ అయ్యాను కదనే. ఇలాగే ఉంటావా? అసలుకే పావని పెళ్లి చూపులు, పైగా వచ్చేవాళ్ళు రిచ్ అంట. రిచ్ వాళ్ళు, మనం కాదు, మనం మిడిల్ క్లాస్. పైగా పెళ్లి కూతురు తల్లిని ఎంత సింపుల్ గా ఉంటే అంత మంచిది. ఏమో పిన్ని, నాకు అవన్నీ తెలీదు. నువ్వు బాగా రెడీ అవ్వాల్సిందే. అసలుకే పెళ్లి చూపులు అంటే నాకు సిగ్గేస్తుంది. అబ్బో, పెళ్లి చూపులు పావనికే, నీకు కాదు. నీ హడావుడి నువ్వును. సరే పద. సరేలేరా. చెలివే నా యదవే నా కథవే చెలివే నా యదవే నా కథవే. ఏం చేస్తున్నావే? ఇల్లంతా డెకరేషన్ చేస్తున్నా పిన్ని. అసలుకే వచ్చే వాళ్ళు రిచ్ అంట. ఇది పెళ్లి చూపులు మాత్రమేనే, పెళ్లి కాదు. పావుని పెళ్లి చూపులు అంటే ఆ మాత్రం ఉండొద్దా పిన్ని? దాని అడావుడి కంటే నీ అడావుడి ఎక్కువైపోయింది. పెళ్లి చూపులు ఎవరికైనా పెళ్లి చూపులే కదా పిన్ని. అబ్బో సిగ్గా. సరేలే. ఏం చేస్తున్నావు మమ్మీ? ఏంటే ఇంకా ఇప్పుడు బ్రష్ చేస్తున్నావు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. సర్లే, రెడీ అవచ్చు కానీ వచ్చేదేమనికి ఊరు. ఇది ఇప్పుడే ఇలా ఉంది, పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఎలా ఉంటుందో ఏమో. హలో, అవునండి. 4th ఫ్లోర్కి వచ్చేసాను పైకి. అత్తమ్మా, పిల్లలు వస్తున్నారండి, త్వరగా రెడీగండి. సరే. పావుని పిల్లలు వస్తున్నారంట, పిన్ని పిల్లలు వస్తున్నారంట. ఊరికన్నా అరవకే అలాగా. అమ్మో, ఇల్లు చూస్తే బాగా జరిగిందా? రండి కూర్చోండి. అమ్మ వెళ్ళి కూర్చోమ్మా. కూర్చో బాబు. మా అల్లుడండి. నమస్తే అండి. అల్లుడా? ఇంట్లో అల్లుడిని పెట్టుకుని పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందంటమ్మా. అయ్యయ్యో, మీరు అనుకుంటే అల్లుడు కాదండి, మా మేనల్లుడు. మేనల్లుడు అంటమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. పదశుభ్ర. పావుని పిల్లోడు భలే ఉన్నాడు. సరేలే, అరవకలాగా వాళ్ళకి వినిపిస్తుంది. ఏంటండి, పెళ్లిళ్ళ బ్రోకర్ చూస్తే వీళ్ళు ఏం లేనోళ్ళు అన్నాడు. ఇల్లు చూస్తే ఇంత గ్రాండ్గా ఉంది. ఏమో నాకేం తెలుసు. నువ్వు నడేదంటే నడేది, గుడి గుడి. అన్నయ్య, అమ్మాయి బాగున్నా బాగాలేకపోయినా నువ్వైతే పెళ్లి ఒప్పుకోరా. సుబ్బి పెళ్లి వెంకి చౌకు వచ్చినట్టు నీ పెళ్లి నా చౌకు వచ్చిందేంట్రా? నీకు పెళ్లి అయ్యేంత వరకు నా పెళ్లి చేయనంటున్నారు. రే నువ్వు ఉండ్రా, టెన్షన్ పెట్టకు. అసలే అమ్మ ఏం ఫిట్టింగ్ పెడుతుందా అని నేను టెన్షన్ పడుతుంటే, ఇది నా 100వ పెళ్లి చూపులు. 99 పెళ్లి చూపులు పోయినాయి. ఈ పెళ్లి గనక కుదరకపోతే నేను ఇక్కడే ఉరేసుకుని చచ్చిపోతా. వాటర్ తీసుకోండి. ఏంటి ఇంత ఉక్క పెడుతుంది? ఏసీ పెట్టించలేదా? అంటే బెడ్రూమ్ లో ఉందండి, హాల్లో పెట్టలేదు. పెళ్ళైనాక పెట్టిస్తానండి. తీసుకోండి. ఆగండి, అతికితే గతకదు. ఎందుకు తీసుకుంటున్నారు? మీరుండండి, పొద్దున కూడా ఏం తినలేదు. నా కర్మరా, నా కర్మ. ఇదేంట్రా, మన సుబ్బలక్ష్మి అనుకుంటే దానమ్మ మొగుళ్ళో ఉంది. ఈవిడ ఇంట్లో ఉండేయని ఈవిడికి సరిపోయేటట్టున్నాయి. త్వరగా అమ్మాయిని పిలిపించండి. అలాగేనండి, రెడీ అవుతుంది.
సుబ్బు వాళ్ళని త్వరగా రమ్మను. సరే. చెలివే నాయదవే నా కథవే చెలివే నాయదవే నా కథవే. కూర్చోరా రే, కూర్చో. మొత్తం తినేసింది ఏంది లడ్లు, నాకు ఉంచలేదు. పందులు తిన్నట్టు తినేసారు మొత్తం. అమ్మాయి మెడలో ఉండే నగలు పిచ్చివో రియల్వో, కానీ అమ్మాయి మాత్రం బాగుంది. ఏవండి, అవి ఒరిజినల్ నగలే అంటారా? నాకేం తెలుసు, నువ్వు నడేంత నడేది గుడిదంటే గుడిది. ఇదేంటి నన్ను చూసి నవ్వుతుంది? కొంప తీసి లైన్ ఏమైనా వేస్తుందా? రే, ఆ 2 జడలు తింగరదేంటి నన్ను చూస్తుంది? ఏమో నాకు కూడా తెలీదురా, నచ్చినట్టున్నావు. నువ్వు కూడా పెళ్లి చేసేసుకుందులే. రే ఉండరా. పావని ఆ అబ్బాయి పెళ్లి కొడుకు అన్నేమో, మరి నాకు సెట్ అవుతాడు అనుకుంటూ భలే ఉన్నాడే. నేను చేసుకుంటూ ఫస్ట్ నా పెళ్ళవని, అలాగే నా పూలను వదిలేయి. అమ్మా అమ్మా అమ్మా, ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఈ సంబంధం ఎలాగైనా ఓకే చేసేయి. నువ్వుండ్రా. మాకు అమ్మాయి ఓకే అండి. సరేనండి, మరి ఇంకా కట్న కానుకల గురించి మాట్లాడుకుందామా? కట్నాలా? కట్నాలు వద్దండి, మాకే బోల్డ్ ఆస్తుంది. దాన్నే ఏం చేయాలో తెలియట్లా. అయినా బంగారం లాంటి అమ్మాయి ఉంది, కట్నాలు మాకొద్దు. కట్నమేం వద్దంట్రా. అమ్మలో ఇంత మార్పు వచ్చిందేంటి? అమ్మయ్య, ఈ సంబంధం ఖాయమైపోయినట్టే. పిన్ని పిన్ని, అత్త చాలా మంచిది, అసలు కట్నాలే వద్దంట. అస్సలకి ఏమీ వద్దంట. మన పావని అంత అదృష్టమంత్రాలో. ఈ సంబంధం ఖాయం చేయండి. సరేలే వ్యాగు. సరేనండి, మీరు ఎలాగో కట్న కానుకలు వద్దంటున్నారు, మాకు ఈ పెళ్లి ఇష్టమే. ఎంగేజ్మెంట్కి ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుందామో చెప్తే. అయ్యో, కట్నాలు వద్దన్నాను గాని కానుకలు వద్దని లేదుగా. మీ అమ్మాయి మీ ఇష్టం, మీరు పెట్టుకుంటానంటే నేను కాదంటానా? అయినా ఈ ఇల్లు మీ అమ్మాయికి కానుకగా ఇస్తారేమో కదా. చెప్పుతో కొడతాడు. ఎవడు కొడతాడు? ఏంటి వానరు? అద్దె కొంపలే ఇది. అద్దిల్లా. అమ్మ ఊరుకుండమ్మా, నువ్వు పరువు తీసేటట్టున్నావే. నువ్వుండ్రా, అడిగితేనే కదా తెలిసేది. ఇప్పుడు అడగబట్టేగా అద్దె కొంపని తెలిసింది, అడుక్కుంటే ఎట్లా తెలుస్తుంది? సరేలే, ఇల్లు ఎలాగో లేదు. మీ అమ్మాయికి బంగారం అన్నా చేపిస్తారా? మీ అమ్మాయికే, మాకేం కాదు. ఉందండి, ఈ మధ్య చేయించాము ఒక 2-3 తులాలు. అంతేనా? ఒక హారమో నక్లీసో చేపించండి. మీ అమ్మాయికే, మాకేం కాదు. సరేనండి, చేపిస్తాంలే. ఎలాగో చేపిస్తున్నారు కదా, అలాగే 2 చేతులకు 4 గాజులు చేపించండి. ఎంత 4 తులాలేగా. అయినా మీ అమ్మాయికే, మాకేం కాదులే. 4 తులాలేనే చేపిస్తామండి. అయినా ఇన్ని చేపిస్తున్నారు, ఆ ఒకటి తక్కువెందుకు? మీ అమ్మాయి సన్నగానే ఉందిగా, ఆ ఒక్క వడ్డానం చేపిస్తే పోలా? అయినా మీ అమ్మాయికే, మాకేం కాదుగా. వడ్డానమా? వడ్డానం అంటే అలా ఒకటి అడిగే బదులు 7 వారాల నగలు చెప్పి మనం అడగొచ్చుగా. సరేనండి, మీరు అడిగినవన్నీ మా పిన్ని చేయించి మా చెల్లికిస్తుంది. మరి మీ అబ్బాయికి కూడా మీరు ఏదో ఒకటి చేపియాలిగా. చేపియండి మరి. ఆడు మగపిల్లోడు, ఆడికి బంగారంతో పనేంటి? మా పిల్ల బంగారు నగలన్నీ పెట్టుకొని రోడ్డు మీద నడుస్తుంది అనుకో, మా పిల్ల పక్కలో మీ పిల్లోని చూసి డ్రైవర్ అనుకుంటారు. మరి ఆ పిల్లోడికి తగ్గట్టు కూడా ఉండాలిగా. అమ్మా, డ్రైవర్లా ఉంటానంటమ్మా. నువ్వుండ్రా,
మనమే అనుకుంటే మనకిన్న కంచులా ఉంది ఇది. ఏముందండి, ఆ పిల్లోడు మెడ చూస్తే చాలా బాగుంది. ఒక చిన్న చైన్ చేయించి పెట్టండి. మీ అబ్బాయికే, మాకు కాదు. ఆ చెయ్యి కూడా బాగుంది. ఒక చిన్న బ్రాస్లెట్ చేయించండి. మీ అబ్బాయికే, మాకు కాదు. అలాగే వాచ్ కూడా చేపియండి, డైమండ్ది. మీ అబ్బాయి డైమండ్ లాగా ఉన్నాడు కదా. మీకే, మాకు కాదు. మీ అబ్బాయి ఏళ్ళు చూస్తుంటే ముద్దుగా బొద్దుగా చాలా బాగున్నాయి. ఎన్నున్నాయి? 10 ఏళ్ళేగా. 10 ఉంగరాలు చేపియండి. మీ అబ్బాయికే, మాకే వద్దులే. టిక్క కుదిరింది దీనికి. మనకి తినడానికి గతిలేదు కానీ ఆస్తులు బంగారం కావాలట. ఇలాంటి దానికి ఈ పిల్లనే కరెక్ట్. సరేలేండి, మీకున్న దాంట్లో మీరు చేయించుకోండి, మాకున్న దాంట్లో మేము చేయించుకుంటాం. ఎంగేజ్మెంట్ చేద్దామా? సరేనండి, మీ సైడ్ ఎంతమంది వస్తారో చెప్తే మేము దాని ఏర్పాట్లు చూసుకుంటాం. అసలుకే మేము చాలా రిచ్. 2000 మంది అన్నా వస్తారు. అబ్బో, మిమ్మల్ని చూస్తుంటే భరించేటట్టు లేరులే. ఓ 200 మంది వస్తారు. సరేనండి, మీరు ఎంగేజ్మెంట్కి 200 మందిని పిలవండి. పెళ్లికి మేము 5000 మందిని పిలుస్తాము. ఎలాగైనా పెళ్లి చేసేది మీరేగా. మేమెందుకు చేస్తాం? పెళ్లి ఆడపిల్ల తరపున వాళ్ళేగా చేసేది, అంటే మీరే చేయాలి. మా సైడ్ అబ్బాయి వాళ్ళే చేస్తారండి. ఏయ్ పదండ్రా, ప్రతిదానికి ఇవిడ ఇట్లే చెప్తుంది. పదండి, పెళ్లి క్యాన్సిల్, పదండి. అమ్మా నువ్వు కూర్చో అమ్మా. అసలుకి నాకు ఇది 100వ పెళ్లి చూపులు. ఇది పోతే ఇంకోటి ఉంటుందో లేదో కూడా తెలియదు. సర్లే, పెళ్లి కూడా మేమే చేసుకుంటాం. పావని ఏంటి? అబ్బాయితో ఏమన్నా మాట్లాడతానంటే మాట్లాడువే. ఉండే, నేను కొంచెం అబ్బాయితో మాట్లాడొచ్చా? అమ్మా నేను కూడా మాట్లాడతానమ్మా. సరే మాట్లాడు. మీకు డాన్స్ వచ్చా? డాన్సా? రే డాన్స్ వచ్చని చెప్పరా, లేకపోతే నీకు పెళ్ళవదు నాకు పెళ్ళవదు. ఇంకా పెళ్ళికి టైం ఉందిగా, నేర్చుకోవచ్చులే. డాన్స్ వచ్చంటావా రాదంటావా? వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అబ్బాయి బాగున్నాడు కదా, తర్వాత నేర్పించలే. ఓకే చెప్పు. అది మా అబ్బాయి డాన్స్ తో నీకేంటమ్మా పని? మా చెల్లెలకి భరతనాట్యం అంటే చాలా ఇష్టంలే. ఆ అబ్బాయికి కూడా వచ్చేమో, ఇద్దరు కలిసి ప్రోగ్రాంలు ఇచ్చుకోవచ్చు, బాగా సంపాదించుకోవచ్చు కదా, అందుకు. ఏ సుబ్బు, నువ్వేంటి అవన్నీ అనకూడదు. అవన్నీ అత్త చూసుకుంటుందా, నీకెందుకు? నీకు తెలియదులో ఉండు బావా, వాళ్ళని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. పర్వాలేదులేండి, పెళ్ళైన తర్వాత మా ఆయనకి నేనే నేర్పించుకుంటా. చెలివే నా యదవే నా కథవే చెలివే నా యదవే నా కథ. రేయ్ ఫోన్ ఎత్తరా. అసలేమను రిచ్చు, ఎవరెవరు పెద్దోళ్ళు ఫోన్ చేశారో ఏంటో. ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టు. ఓ మేము రిచ్ అంటున్నారు కదా, అసలు ఎంత వస్తుంది ఏంటి మీకు? ఏమోనమ్మా, అవన్నీ నాకు తెలీదు. అన్ని మా ఆయనే చూసుకుంటాడు. దోసిని దీనికేమొచ్చింది, నన్ను ఇరికిచ్చింది. సర్లేరా, ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టు. హలో, నేనమ్మా మీ పత్తింటా ఉంది. కొడుకు పెళ్లి చూపులని చెప్పేసి నగలు పట్టు చీర తీసుకెళ్ళావు. 3 గంటలకు వస్తానన్నావు, ఇంకా రాలేదు. టైం 5 అయింది. నేను ఫంక్షన్కి వెళ్ళాలి. మా ఇంటి ఇంక నీ బడాయిలు అక్కడ చూపించి చాలు కానీ త్వరగా రా. నేను వచ్చాను. అయ్యో అమ్మా, ఆఫ్ చీరా. చూడు, నా నగలు నా చీరలే కావాలి. త్వరగా వస్తున్నావా రావట్లేదా? ఆఫ్ అవట్లేదమ్మా. ఎవరొకరు అడుక్కొని వచ్చుగా, ఎప్పుడు నా చీరలు నా. అంటే మా అక్క ఆట పట్టిస్తుంది. జోకా? అస్సలు జోక్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తానే నేను. ఏంటే, నువ్వు పెళ్లి చూపులకు రావాలంటే పక్కింట్లో నగలు చీరలు అడుక్కొని వేసుకొని వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీ లేదు, ఉక్కబోతుంది అని ఎదఫోస్ కొడతావా? నీ రిచ్ అంత చెప్పనా, ఇడి బొచ్చంత లేదే. ఏది సుబ్బు నువ్వు నాకు? లేవేలే, పందులు మెక్కినట్టు మెక్కి. సుబ్బు ఆగు, నువ్వు ఆగు పిన్ని, నీకేం తెలీదు. ఉండు మమ్మీ, పెళ్లి చూపులకు వచ్చి అడ్డమైన క్వశ్చన్లు అన్నీ వేస్తున్నారు. 4 పీకని ఇంకా.
నీ రారా అది కొట్టేలా ఉంది రారా ఇంకెక్కడైనా లైఫ్ లో పెళ్లి చూపులు వేయాలంటే కాళ్ళు ఎరగొట్టి చేతిలో పెట్టు. అమ్మయ్య దరిద్రం పోయింది. అందుకే మమ్మీ చెప్పేది ఫ్యామిలీలోనో ఫ్రెండ్స్ లోనో మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇట్లా ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుందామంటే ఇట్లానే ఉంటది. వద్దు పెళ్లి చూపుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మోసాలు బయటపడ్డాయి కాబట్టి సరిపోయింది. అదే పెళ్లి చేసుకున్న తర్వాత బయటపడుంటే నా బతుకు ఏమవుతుండే? నిజమే పావని. సరేదా ఊరికే టైం బొక్కి వెన్నేసుకొని